కాంగ్రెస్ బీజేపీ ఢిల్లీలో కుస్తీ గల్లీలో దోస్తీ చేస్తున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణలో రేవంత్ సర్కార్ ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలకు ఏటీఎంలా తయారైందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిజామాబాద్ పర్యటనలో అన్నారు. ఆ అంశంపై ఎందుకు విచారించడం లేదని అమిత్ షాను కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ అవినీతి ప్రభుత్వంపై సీబీఐ ఈడీతో విచారణ జరిపేందుకు ఎందుకు జంకుతున్నారని నిలదీశారు. బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయాలు కొనసాగుతున్నాయని, ఆ క్రమంలోనే వెనుకస్తుకొసుకున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజల గొంతుకై పోరాడుతున్న బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోలేక రేవంత్ రెడ్డిని బీజేపీ పావుగా వాడుకుంటుందని విరుచుకుపడ్డారు. గతంలో ప్రధాని మోదీ, రాహుల్, రేవంత్ కలిసి ఆర్ఆర్ ట్యాక్స్ పేరుతో దోచుకుంటున్నారని అన్నారు. ఆ అంశంపై ఇప్పటికీ దర్యాప్తుకు ఆదేశించలేదని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా తెలంగాణ వచ్చి సీఎం రేవంత్పై ఆరోపణలు చేసి వెళ్తున్నారు. ప్రజాధనం లూటీ చేసిన వారిపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై బీజేపీ బురద జల్లడాన్ని కేటీఆర్ ఖండించారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయని వివరించారు. రాష్ట్రం నుంచి 8 ఎంపీలు గెలిచినప్పటికీ రాష్ట్రం నుంచి ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదని కేటీఆర్ మండిపడ్డారు. ఒక ఐఐటి, ఐఐఎం, మెడికల్ కాలేజీ మంజూరు చేయలేదని వివరించారు. బడ్జెట్లో పసుపు బోర్డుకు రూపాయి కేటాయించలేదని గుర్తు చేశారు. పసుపు బోర్డు పేరుతో రిబ్బన్ కట్ చేస్తే లాభం ఏంటని అడిగారు. బోర్డు కోసం సొంత భవనం కూడా నిర్మించలేదని వివరించారు. గతంలో కేసీఆర్ నిర్మించిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పసుపు బోర్డు ప్రారంభించడం ఏంటని ప్రశ్నించారు. పసుపు బోర్డును ఎన్నిసార్లు ప్రారంభిస్తారని కేటీఆర్ నిలదీశారు. జనవరి 14న నిజామాబాద్లో ఓ హోటల్లో ఢిల్లీ నుంచి వర్చువల్గా వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రారంభించారని గుర్తు చేశారు. అదే పసుపు బోర్డును ఇవాళ అమిత్ షా ప్రారంభించారు. బనకచెర్లకు నదుల అనుసంధానం ముసుగులో ఏపీ సర్కార్కు కేంద్ర ప్రభుత్వం బంగారు బాట వేసిందన్నారు. ఇది ముమ్మాటికి గోదావరిపై తెలంగాణ రైతుల హక్కులను కాలరాయడమేనని స్పష్టం చేశారు. అడవి బిడ్డలకు ఉపాధి కల్పించే బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీకి పాతరేశారని మండిపడ్డారు. హైదరాబాద్ రూపురేఖలు మార్చే ఐటీఐఆర్ ప్రాజెక్టును రద్దు చేసి తెలంగాణ ప్రజలకు ద్రోహం చేశారని విరుచుకుపడ్డారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ నిర్వహణ బాధ్యతలు ప్రైవేట్కు అప్పగించాలని చూడడాన్ని తప్పుబట్టారు. కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టినప్పటి నుంచి అడుగడుగునా తెలంగాణ వ్యతిరేకిగా మారి పనిచేస్తుందని కేటీఆర్ మండిపడ్డారు.